హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఇప్పటి వరకు మన ఛానల్లో 3.5 to 4 months అయిందండి వీడియోస్ పెట్టి. ఈ గ్యాప్లో ఒక 2-3 షార్ట్స్ పెట్టానండి. కానీ కొన్ని పర్సనల్ ఇష్యూస్ వల్ల మూవీ మన రివ్యూస్ అనేది ఇవ్వలేకపోయానండి. ప్రతి ఒక్క మూవీ చూశాను, చూడలేదని కాదు. నేను ప్రతి వీక్ మూవీ వెళ్తానండి. ఏ సినిమా రిలీజ్ అయినా ఆ మూవీ పక్కా చూస్తానండి. ఓటీటీలో రేర్గా చూస్తానండి. ఓటీటీ రిలీజ్ మూవీస్ రేర్గా చూస్తాను. థియేటర్లో అయితే పక్కా చూస్తానండి. ప్రతి ఒక్క మూవీ చూశాను, చూడలేదని. కానీ మనకు ఒక కాపరేట్ స్ట్రైక్ పడ్డదండి. దానిలో ఒక 3 months గ్యాప్ ఇచ్చాను. అంతకుముందు ఒక స్ట్రైక్ పడ్డది, అది వెళ్ళిపోయింది. దీని తర్వాత ఈ కాపరేట్ స్ట్రైక్ నేను డీటెయిల్గా రాశాను కానీ రిమూవ్ చేయలేకపోయినారు. ఎవరిది తప్ప అని కాదండి, మ్యాక్సిమం అసలు చెప్పాలంటే ఆ కాన్సెప్ట్ మీద ఫస్ట్ నేనే తీశాను. నా తర్వాత వేరే ఛానల్ పెట్టినారు. అంత పెద్ద ఛానలే మనమే తీశారు అనుకోండి. ఇక మనం ఏం చేయలేము. నేను డీటెయిల్గా పెట్టాను, బ్యాక్ చేసుకుందామని చెప్పి రిటర్న్ కాలేదు, రివర్టల్ కాలేదు. ఇక లైట్ తీసుకున్నానండి. అందుకనే ఒక 3.5 వరకు అయిపోయిందండి. 3.5 months తర్వాత మళ్ళీ సరే నాగబంధం ట్రైలర్ చూసినాక ట్రైలర్ రివ్యూ ఇద్దాం అనుకున్నాండి. వద్దులే, డైరెక్ట్ మూవీ చూసి మూవీ రివ్యూ ఇద్దాము అని ఇన్ని రోజులు గ్యాప్ తీసుకున్నానండి. ఇక ఇదంతా పక్కన పెట్టేసుకుంటే మూవీలోకి వెళ్దామండి. నాగబంధం మూవీ మీకు తెలిసిందండి, రీసెంట్గా రిలీజ్ అయింది. చాలా మంది వెయిట్ చేస్తున్నారండి. మన ప్రసాద్ ఐమాక్స్ అయితే మొత్తం పద్మనాభ స్వామిది పెట్టడము చాలా, అదొక 1 month ముందే మొత్తం సెట్ చేయడం అంటే చాలా బాగా చేస్తున్నారు. అంటే అర్థం చేసుకోండి మూవీ ఎంత వెయిట్ చేస్తున్నారు మూవీ కోసం. ఆ మూవీ ట్రైలర్ ఎక్సలెంట్ ఉందండి. ట్రైలర్ ప్రకారంగా మూవీ ఉందా అంటే ఒక 75 to 80% ట్రైలర్కున్న హైపే ఉందండి మూవీలో. మరీ అంత డిసప్పాయింట్ చేసినాను కాదండి. చాలా ఛానల్స్ నేను చూస్తున్నాను మూవీ డిసప్పాయింట్ చేసిన అంటున్నారు. నాకేమో ఎక్కడ డిసప్పాయింట్ అనిపించలేదండి. ఓకే, ల్యాగ్ ఉంది, ఎందుకంటే మూవీ లెంత్ ఎక్కువ ఉంది. కొన్ని పెట్టాలండి, కొన్ని సిచ్యువేషన్స్ ఉండాలి, కనెక్షన్ ఇవ్వాలంటే కొన్ని సీన్స్లో ల్యాగ్ అనిపిస్తుంది. మీకు చాలా ల్యాగ్ ఎక్కడ అనిపిస్తుంది అంటే అన్ఎక్స్పెక్టెడ్ సాంగ్స్ రావడం. ఇక్కడ సాంగ్స్ ఎందుకు అన్నది ఒక 20 to 25 minutes అట్లా వెళ్ళిపోవడము. కొన్ని సీన్స్ వద్దు అనిపించడము. కానీ రిపీటెడ్ సీన్స్ అయితే మీకు ఎక్కడ అనిపించండి. ట్విస్ట్లు అయితే చాలా బాగుంటాయి. మీకు బడ్జెట్ 125 to 130 crores అయిందండి. అది స్క్రీన్ మీద కనిపిస్తుంది అండి. ఇంత బడ్జెట్ నిజంగానే అయింది మూవీకి, ఫేక్ బడ్జెట్ కాదని చెప్పి మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. అంత విజువల్స్ ఉన్నాయండి, అంత బాగున్నాయి విజువల్స్. విఎఫ్ఎక్స్ కూడా చాలా బాగున్నాయి. కొన్ని సిచ్యువేషన్లో విఎఫ్ఎక్స్ అటు అనిపిస్తుంది. ప్రొడక్షన్ వాల్యూ కూడా చాలా బాగుందండి. క్యాస్ట్ అండ్ కూడా బాగుంది. కొంచెం హీరో గారు డిసప్పాయింట్ చేసి, ఇంతగా ఆయన యాక్టింగ్ బాగానే చేస్తున్నారండి. డబ్బింగ్ సెట్ కాలేదేమో అనిపిస్తుంది అండి. ఆ డబ్బింగ్ చూస్తే మీరు అరే చాలా సినిమాలు డబ్బింగ్ విన్నాం కదా అన్న చిన్నది స్ట్రైక్ అవుతుందండి మైండ్లో. డబ్బింగ్ విషయంలో కొంచెం అటు ఇటు అయింది. ఇక విలన్ సెట్ అవ్వలేదేమో అనిపించిందండి క్యారెక్టర్కి. కానీ ఆయన యాక్టింగ్ ఎక్సలెంట్ చేసింది, కానీ ఆ క్యారెక్టర్కి ఆ పర్సనాలిటీకి సెట్ అవ్వలేదేమో అనేది ఒక్క చిన్నగా అనిపించింది. అంతేగాని ప్రభాకర్ క్యారెక్టర్ యాజ్ యూజువల్లీ బాగుందండి. మురళీ శర్మ గారి క్యారెక్టర్ చాలా బాగుంది. ఆయన పంతులు గారు యాప్ట్ అండి, నిజంగా చాలా బాగుంది పూజారి గారి క్యారెక్టర్. ఇక అనసూయ అది కొంచెం లిమిటెడ్ ఉందండి. లిమిటెడ్ ఉన్నా కానీ బాగుంది. ఒక 10 to 15 minutes కనిపిస్తేమో బాగుంది అనసూయ గారిది కూడా. ఇక సినిమా ఓవరాల్గా చాలా బాగుందండి. స్టార్టింగ్లో మనకి పద్మనాభ స్వామిని మూవీలో చూపిస్తారండి. అదైతే గూస్ బంప్స్ అండి. ఆ సీన్ కోసం అన్నా ఒక 2 to 3 times మూవీ చూడాలి అన్న అయితే అనిపిస్తుంది. మీకు రియల్గా గుళ్ళో ఎట్లా ఉంటుందో అట్లా తీసుకొచ్చారండి. సెట్ అయితే వేరే లెవెల్ వేసినారండి ఆ విజువల్ కోసం. ఒక 2 to 3 times సాంగ్లో ఒక 2 to 3 times వస్తుందండి స్టార్టింగ్లో పూజలో. ఆ సాంగ్ అయితే రమారా సాంగ్ అయితే వేరే లెవెల్ ఉందండి. మీకు సాంగ్ స్టార్టింగ్లో చూస్తే అరే ఈ సాంగ్ తీసుకున్నారా అంటే తర్వాత సాంగ్ వెళ్ళేసరికి మొత్తం మారిపోతాయండి. లిరిక్స్ అనేవి అన్నీ మారిపోతాయి. స్టార్టింగ్ ఒక 1 line మీకు ఇదే సాంగ్ అనిపిస్తుంది, కానీ తర్వాత మారిపోతాయండి లిరిక్స్ అన్నీ. ఇక ప్రీ ఇంటర్వెల్ అయితే చెప్పకూడదండి. ప్రీ ఇంటర్వెల్ వేరే లెవెల్ ఫైట్ ఉంటుందండి మ్యారేజ్ సీన్లో. నిజంగా చెప్తున్నా, లిటరల్లీ ఫైట్ అయితే వేరే లెవెల్ ఉంటుందండి ప్రీ ఇంటర్వెల్లో. ఆ ఫైట్ కోసం అన్నా ఇంకోసారి చూడాలనిపిస్తుందండి. మళ్ళీ ఫైట్ కోసము కొన్ని ఉన్నాయండి, ఈ సీన్స్ కోసం మళ్ళీ చూడాలి అనిపిస్తుంది. అట్లా మనకి ప్రీ క్లైమాక్స్లో శివుడు ఎంట్రీ అనేది ఉంటుందండి. అంటే మీకు మొత్తం చూపారు, ఆ కైలాసము, ఆ శివుని కూర్చున్న విధానం, శివుడు కళ్ళు, ఆ రుద్ర రూపం అన్నీ చూపిస్తారండి. అది వేరే లెవెల్ ఉంటుందండి. ఇక బేసిక్గా ఏం లేదండి, ఈ మూవీ అంతా బ్రహ్మకమలం చుట్టూ తిరుగుతుందండి. ఆ బ్రహ్మకమలకి మన హీరో విరాట్ ఖన్నాకి దీంట్లో రుద్ర క్యారెక్టర్ అండి. ఇక ఆయనకి ప్లస్ నాగాసాధులకి ఈ హీరోకి సంబంధం ఏంటి అనేది మూవీ అండి. ప్రభాకర్ అండి, జగపత్ బాబు ప్రభాకర్ చాలా మిస్టరీస్ కనుక్కుంటారు. ఈ బ్రహ్మకమలం మిస్టరీ అనేది ఒక్కటి కనుక్కోలేకపోతారు. ఆయన శిష్యుడు అనేది దీన్ని కనుక్కొని ఆ నాగబంధంని రిలీజ్ చేసి ఇక చెప్పకూడదు, అదే స్టోరీ అండి. ఇక ఆయనే
ప్రభాకర్ చుట్టూ కూడా చాలా బాగుంటాయి. ఆయన ట్విస్ట్లు కూడా చాలా బాగుంటాయండి. మూవీలో చాలా ట్విస్ట్లు ఉన్నాయండి. ఒకటా రెండో చాలా ట్విస్ట్లు ఉంటాయి. మీరు అన్ఎక్స్పెక్టెడ్ చేయని ట్విస్ట్ అయితే ఒక 4-5 ఉంటే పక్కా మూవీలో ఉంటాయండి. ఇక మూవీ అయితే బాగుందండి, చూడొచ్చు. మరీ బాగాలేదని కాదు కానీ కొంచెం లెంత్ అనిపించింది. 3 hours 10 minutes ఉంది మూవీ. కొన్ని సిచ్యువేషన్లో బోర్ కొడతాయని నేను కూడా యాక్సెప్ట్ చేస్తాను. కొన్ని సిచ్యువేషన్లో బోర్ కొడతాయి. ఏ మూవీలో ల్యాగ్ ఉండదండి, ప్రతి మూవీలో ల్యాగ్ అనేది ఉంటుంది. అది సాంగ్స్ అన్ఎక్స్పెక్టెడ్ టైంలో రావడమా, లెంతీ అయిపోవడమా, రిపీటెడ్ అయితే మీకు ఎక్కడ అనిపించదండి. ఇక మధ్యలో ఫ్లాష్ బ్యాక్ వెళ్తారండి. ఆ ఫ్లాష్ బ్యాక్లో హీరో గారి ఫైటింగ్ వేరే లెవెల్ ఉంటుందండి. అక్కడే మనకి చాలా బాగుంటాయి సీన్స్. అది ఓకే, ఫ్లాష్ బ్యాక్ అని కొంచెం రొటీన్ అయిపోయింది కానీ విజువల్ ప్రకారంగా అయితే చూడొచ్చు. అన్ని కొన్ని సిచ్యువేషన్లో విజువల్ అయితే గూస్ బంప్స్ తెప్పిస్తాయి, అన్ని వేరే లెవెల్ ఉంటుంది. అన్నీ బాగున్నాయండి. మీకు డమ్మీ ఫైట్లు అనేది మీకు ఎక్కడ అనిపోయేదండి, నిజంగా ఫైట్ చేస్తారు అన్న పాయింట్ అయితే మనకు తీసుకొస్తారు. కొంచెం స్క్రీన్ ప్లే మీద ఫోకస్ చేస్తుంటే మూవీ అనేది వేరే లెవెల్ వెళ్ళిపోయేదండి. స్టోరీ పరంగా బాగుంది కానీ ఎగ్జిక్యూషన్ అనేది 100 to 100% రాలేదండి. ఒక 65 to 70% ఎగ్జిక్యూషన్ అయితే కరెక్ట్గా వచ్చింది. కానీ కొన్ని సిచ్యువేషన్లో ఆయన అనుకున్నది చెప్పలేకపోయారేమో అన్న థాట్ అయితే మనకు అనిపిస్తుంది. బేసిక్గా మంచి లైనే అండి, మంచి ప్లాటే, కొత్తగా అనిపిస్తుంది. కొంతమంది అంటున్నారు ఎన్ని రోజులు దేవుడి మీదే సినిమాలు తీయమంటే, దేవుడి మీద సినిమాలు తీయాలండి మన తర్వాత జనరేషన్స్కి దాని గురించి తెలవాలి, వాటి గురించి తెలవాలండి. ఇప్పటికే సగం జనరేషన్స్కి తెలవు, కొన్ని తర్వాత జనరేషన్కి తెలవాలి దేవుళ్ళ గురించి, అలా మహిమ గురించి అన్నీ తెలవాలని చెప్పి ఇలాంటి మూవీస్ రావాలని కాదు, ఇలాంటి మూవీస్ రావాలి, ఈ జనరేషన్లో రావాలండి. ఈ జనరేషన్లో వస్తేనే తర్వాత జనరేషన్స్కి అర్థమయ్యేది. దాని గురించి మంచి ఏంటో చెడు ఏంటో అన్నీ తెలుసుకోవాలంటే ఇలాంటి మూవీస్ అనేవి రావాలి పక్కా. ఇంకా ఫర్దర్లో కూడా ఫ్యూచర్లో కూడా చాలా మూవీస్ రావాలని. పార్ట్ 2 కూడా ఉంది అన్నైతే అనిపిస్తుందండి, పక్కా ఉంటుంది. ఇక చెప్పలేము, కలెక్షన్ అనేవి కొంచెం అటు ఇటు ఉన్నాయి కదా, మేబీ దాని ద్వారా కలెక్షన్స్ ద్వారా ఆలోచిస్తారు లేదా కానీ ఓవరాల్గా బ్రేక్ ఈవెన్ అయితే 28 crores అండి. 3 to 4 3 days వరకు 10 crores వరకు వచ్చినట్టు ఉందండి కలెక్షన్స్. ఇక చూడాలి 28 crores వరకు కొడితే హిట్ టాక్ అనేది వస్తుంది. ఇక మధ్యలో వర్షాలు పడ్డాము, ఇక్కడ కొంచెం లాగ్ అయిపోవడం అండి. ఓవరాల్గా మూవీ అయితే చూడొచ్చు అండి. జగపతి బాబు క్యారెక్టర్ బాగుంటుంది, మురళీ శర్మ క్యారెక్టర్ బాగుంటుంది, అందరు యాక్టింగ్ బాగుందండి. కొంచెం హీరోది డబ్బింగ్ ద్వారా డిసప్పాయింట్ చేసింది అన్నైతే అనిపిస్తుంది అండి. డబ్బింగ్ సెట్ కాలేదు. ఆ డబ్బింగ్ చూసాను, మీరు చాలా మూవీస్ ఇలాంటి డబ్బింగ్ చూశాను అన్నైతే అనిపిస్తుంది. ఇక ప్లస్ హాయ్ నాన్న పాప ఉంది, ఆమె క్యారెక్టర్ కూడా లిమిటెడ్ కూడా చాలా బాగా యాక్ట్ చేసిందండి. ఆమె క్యారెక్టర్ కూడా చాలా బాగుందండి. సెకండ్ హాఫ్ లిటరల్లీ ఆమె క్యారెక్టర్ కోసమే మూవీ, ఇది కూడా ఒక పాయింట్, మళ్ళీ ఒకసారి చూడాలి మూవీ అన్నట్టే అనిపిస్తుంది. ఆమె క్యారెక్టర్ అక్కడ ఒక డైలాగ్ ఉంటుందండి, వేరే లెవెల్ డైలాగ్ ఉంటుంది. ఆ డైలాగ్ కోసం అన్న ఒకసారి మూవీ చూడండి. ప్లస్ శివుడిని ప్లస్ పద్మనాభ స్వామి ఇలాంటి ఒక 5-6 విజువల్స్ ఉన్నాయండి. 4 to 5 to 6 విజువల్స్ ఉన్నాయి. ఆ విజువల్స్ కోసం ఒకసారి మూవీ అయితే వెళ్ళండి. నేను వెళ్ళండి అని అయితే నేను ఎవరికి చెప్పానండి, అది మీ ఇష్టం అండి. ఇక రివ్యూస్ చూసి వెళ్తారా లేదా అనేది అది మీ పాయింట్ అండి. మూవీ బాగుందా లేదా అనేది చెప్పడం అండి. ఇక మీరు రివ్యూస్ చూసి వెళ్ళాలి అనేది కాదండి, తీసుకెళ్ళండి. మీకు అడల్ట్ కంటెంట్ అనేది మీకు ఎక్కడ మూవీలో కనిపించలేదు, ఆబ్వియస్లీ కనిపించదు. దేవుడు స్టోరీస్ ఇవన్నీ ఇక పిల్లలతో కూడా పక్కా చూడొచ్చు అండి. వాళ్ళకు కూడా తెలుస్తుంది, అచ్చా ఇది మంచి ఇది చెడు అని చెప్పి పక్కా తెలుస్తుంది అండి. పద్మనాభ స్వామిని వాళ్ళు చూస్తారు, శివుడిని చూస్తారు, చాలా ఉన్నాయండి మూవీలో చూడొచ్చు. మీకు కొంచెం ట్రెజర్ హంట్ అలాంటి లెక్క కూడా అనిపిస్తుంది మూవీ అయితే. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు మూవీ అయితే. ఒకసారి మీరుంటే తీసుకెళ్ళండి, పిల్లల్ని తీసుకెళ్ళి మూవీ చూపించండి. మూవీ అయితే పక్కా డిసప్పాయింట్ చేయదని నేనైతే అనుకుంటున్నాను అండి. మేబీ కొంతమంది రివ్యూస్ రాసిన వాళ్ళకి ఎక్కడ డిసప్పాయింట్ చేసిందో కానీ మనకు తెలియదండి. నా పర్సనల్ ఒపీనియన్ అయితే మూవీ అయితే చాలా బాగుంది. నేనైతే మూవీని ప్రమోట్ చేసే అంత పెద్ద ఛానల్ అది కాదు. నేను చెప్తున్నానంటే ఆలోచించండి, ఒకసారి మూవీ అయితే చూడండి. నా పర్సనల్ ఒపీనియన్ అయితే బాగోలేదు అన్న థాట్ అయితే మనం తీసుకుని వెళ్ళకూడదండి. ఓకే, మన స్టోరీయే, మన దేవుని కథే, మన చుట్టుపక్కల మీకు తెలిసిందే. యూట్యూబ్లో పద్మనాభ స్వామి గురించి ఆ మిస్టరీ గురించి చెప్తే ప్రతి ఒక్క వీడియో 1 billion వ్యూస్ వెళ్తుంది అంటే అర్థం చేసుకుని అంత ఇంట్రెస్ట్ ఉంది. అలాంటిది ఒక విజువల్గా మనం చూడడం వేరు, చదవడం వేరు, దాన్ని ఏమంటారు వినడం వేరు, చదవడం వేరు, దాన్ని కల్లారా చూడడం వేరండి. అలాంటి కొంచెం సరే అదేదో చూసినాం కదా, ఒక 50 రూపాయలు 100 రూపాయలు పెట్టుకుని మూవీ చూద్దాము అని అనుకుని అయితే పక్కా వెళ్ళండి. మీకైతే డిసప్పాయింట్ అయితే చేయదండి. ఓకే, ల్యాగ్ అనేది కొంచెం ఉంది, అదొకటి పక్కన పెట్టుకుంటే సినిమా అయితే బాగుందండి. చూడండి, చూసి మీ పర్సనల్ ఒపీనియన్ అనేది ఎట్లా ఉందో కింద కామెంట్లో మెన్షన్ చేయండి. ఇక రావు బహదూర్ మూవీ ఈవినింగ్ లేదంటే రేపు మార్నింగ్ అయినా దాని రివ్యూ కూడా ఇస్తానండి.
ఇక మా ఇంటి బంగారం మూవీ అయిపోయింది, దాని కూడా ఒకసారి చాలా రివ్యూస్ వచ్చేసి చాలా అయింది, చూస్తా ఒక వీలు ఉంటే దాని రివ్యూ కూడా అనేది ఇస్తానండి. ఇక ఇలాంటి మరిన్ని వీడియోస్ మన ఛానల్ తప్పించాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఇట్లా వీడియోస్ పెట్టగానే మీకు ఇట్లా నోటిఫికేషన్ వస్తాయి. దాట్స్ ఇట్ అండి ఈరోజుకి.